చందమామ కథ. గోదురు కప్ప గొడవ. ఎలుగుబంటికి గోదురు కప్ప మీద చాలా కోపం వచ్చింది. తాను కుందేలును పట్టుకోవటానికి పోతున్నప్పుడు తనకు తప్పుదారి చూపించి మోసగించినది గోదురు కప్పేనని ఎలుగుబంటి అనుకుని దాని మీద పగ తీర్చుకోవటానికి నిశ్చయించింది. ఈ అవకాశం త్వరలోనే లభించింది. వారం రోజులు తిరగకముందే ఎలుగుబంటికి గోదురు కప్ప మడుగు ఒడ్డున నిద్రపోతూ కనిపించింది. ఎలుగుబంటి తన చేతిలో ఉన్న గొడ్డలి కింద పెట్టి వెనుకగా వెళ్ళి గోదురు కప్పను తన పంజాలో పట్టి పైకెత్తింది. గోదురు కప్ప కంగారుగా నిద్రలేచి సూటిగా ఎలుగుబంటి కళ్ళలోకి చూసి ఆశ్చర్యపడింది. బాగున్నావా గోదురు కప్ప? పిల్లా జెల్లా అంతా క్షేమమేనా? పాపం, ఇక నీకు వాళ్ళని చూసే గీత లేదు అన్నది ఎలుగుబంటి. ఎలుగుబంటికి తన మీద ఎందుకో కోపం వచ్చినట్టు గోదురు కప్ప వెంటనే గ్రహించింది. అకారణంగా అట్లా అంటావేం మామా అన్నది కొంచెంగా భయపడుతూ. నన్ను చూసి వేలాకోలం చేసినప్పుడు కాస్త ముందాలోచన ఉంటే సరిపోయేదిగా, ఇప్పుడు అమాయకపు ముఖం వేస్తావేం అన్నది ఎలుగుబంటి. గోదురు కప్పకు ఎలుగుబంటి మాటలు కానీ ధోరణి కానీ కొంచెం కూడా అర్థం కాలేదు. నేను నీకు ఏం అపకారం చేశాను అన్నది. కుందేలు అటుగా వెళ్ళిందని చెప్పింది నువ్వు కదూ, నీకు నాతో పరాచకాలా? నాకు దొరకకుండా తప్పించుకుపోదామనుకున్నావు గామాలు. అది సాధ్యమవుతుందనేనా? నా సంగతి నీకు తెలీదు అన్నది ఎలుగుబంటి. ఎలుగుబంటి మాటలు ఇప్పటికీ గోదురు కప్పకు అర్థం కాలేదు. కానీ ఎలుగుబంటి తన ప్రాణం తీసేస్తుందన్నది స్పష్టమైంది. అందుచేత గోదురు కప్ప తాను చెయ్యని తప్పు ఒప్పుకుంటూ, ఈసారి మన్నించు మామా, అటువంటి తప్పు ఇంకెన్నడూ చెయ్యను, నా మాట నమ్ము మామా అని బతిమాలసాగింది. ఎలుగుబంటి కోపంతో పళ్ళు కొరికింది. నన్నీసారికి వదిలేశావంటే నీకు కడవంత తేనె తుట్టు చూపిస్తాను మామా అన్నది గోదురు కప్ప. ఎలుగుబంటికి జాలి కలగలేదు. గోదురు కప్పని ఎట్లా చంపటమా అని ఆలోచించసాగింది. అది నీళ్లలో చావదు, నిప్పులో వేస్తే చస్తుంది కానీ ఎలుగుబంటి దగ్గర సమయానికి నిప్పు లేదు. ఎలుగుబంటి ఆలోచన గోదురు కప్పకు అర్థమైంది. అది ఏడవటం మాని, మామా నన్ను ఎలాగో చంపదలిచావు కనుక నేను కోరిన విధంగా చంపు. అదిగో ఆ కనబడే చాకిబండ మీద నన్ను పెట్టి నీ గొడ్డలితో నన్ను తెగవెయ్యి. మడుగులో ఉన్న నా వాళ్లను చూస్తూ ప్రాణం విడుస్తాను అన్నది. ఎలుగుబంటికిది మంచి ఆలోచనగానే కనపడింది. అది గోదురు కప్పను చాకిబండ మీద పెట్టింది. గోదురు కప్ప తన వారి కోసం వెతుకుతున్న దానిలాగా అటూ ఇటూ కలయజూడసాగింది. అప్పుడు ఎలుగుబంటి కోపంగా తన గొడ్డలి 2 చేతులా పట్టి ఎత్తి బలంగా కొట్టింది. గొడ్డలి మీద పడే లోపల గోదురు కప్ప నీటి మడుగు మధ్యకు ఒక్క దూకు దూకింది. రాతికి తగిలి ఎలుగుబంటి గొడ్డలి కాస్త మొక్కబోయింది. కథ సమాప్తం.